మా మంత్రులను బదనం చేయొద్దు, మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపులు పెట్టుకొని కొట్టుకోండి, సింగరేణి కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్ కథనం. వాస్తవాలను తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్నవారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం, మరోసారి మా జోలికి వస్తే ఊరుకోం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఊరుకోమని చెప్పేసి అంటే కొడతాడేమో మరి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో ఓ కథనం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీకు మీ మీడియాకు పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి, లేదంటే ఒక్కసారి ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి, అంతేకాని అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఇద్దరు మీడియా యాజమాన్యుల కొట్లాడుకుంటూ మా మంత్రులను బదనాం చేస్తే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పి చూస్తాను. ఇక మంత్రులు మీ మీడియా ఇద్దరు మీడియా యాజమాన్యంలో కూడా బయట పెడితే బాగుంటుండే. ఎందుకు వాళ్ళ కొట్లాటలు జరుగుతుంది, మీ ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేస్తూ ఉన్నారని చెప్పేసి అది కూడా బయట పెడితే బాగుంటుండే. ఎందుకంటే ప్రజలు గ్రహిస్తారు కదా, అరే ఇలా నిజంగానే వీళ్ళ కొట్లాటలు ఉన్నట్టున్నాయి, అందుకే తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తారు. చిల్లర కథనాలకు భయపడం. నైని బొగ్గు గని రవాణా టెండర్లలో అవకతవకలు అంటూ ఓ పేపర్లో కట్టుకథ. ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి, ఆ పేపర్లో స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, ఎవరి ప్రయోజనం కోసం ఎవరికి దేనికి ఆశపడి అని చెప్పేసి. ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్ల రద్దుకు ఆదేశాలు. సింగరేణి టెండర్ల షరతులతో మంత్రులకు ఎలాంటి పాత్ర ఉండదు. ఓకే, దోపిడీదారుల నుంచి రాష్ట్రానికి కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పి చెప్తాము. సింగరేణి సంస్థకు దక్కిన ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెండర్ల విషయంలో అవకతవకలు అంటూ ఓ పేపర్లో కట్టుకథ రాశారని, ఎవరి ప్రయోజనం కోసం ఇలా రాశారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారని చెప్పి చెప్తాను. నేనేమంటా ఉన్నా అంటే, మీరు ఎందుకని చెప్పేసి ఆ టెండర్లు రద్దు చేసిర్రు? నిజంగానే అందులో అవకతవకలు జరగకపోతే టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక పేపర్ తప్పుడు వార్త రాసిందని చెప్పేసి మీరే అంటా ఉన్నారు కదా, ఆ తప్పుడు వార్తకు భయపడి మీరు ఎందుకని చెప్పేసి అది రద్దు చేసిరో క్లారిటీ ఇవ్వాలి. అంటే నిజంగానే తప్పులు ఏమైనా జరిగినాయా, వాస్తవమేనా ఆ పేపర్లో వచ్చింది అని చెప్పేసి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.